దేవతలు. ఆ తరువాత సూర్యుడు ఆలోచించాడు, ఇలా అయితే మా కాపురం ఎలా జరుగుతుంది అని ఆలోచించి విశ్వకర్మతో చెప్పాడు, మామగారు నా శక్తిని కొంత తగ్గించండి, ఒరిపిడి పట్టి తగ్గించండి, అప్పుడు నీ కుమార్తె నాతో కాపురం చేయగలుగుతుంది. అంటే ఆ సూర్యభగవానుని యొక్క తేజస్సుని విశ్వకర్మ కొంత తగ్గించాడు. అద్భుతమైనటువంటి సూర్యుని యొక్క తేజస్సు, దానికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఒక వ్యక్తి యొక్క తేజస్సే వీర్యమే సంతానం. కాబట్టి ఆ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి సూర్యుని యొక్క వర్చస్సు, అదే సువర్చస్సు, సువర్చల. ఆ సువర్చల శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆ సూర్యశక్తి స్త్రీ స్వరూపమైంది. బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అపురూప లావణ్యవతిగా వెలసిల్లింది, సువర్చలగా ఏర్పడ్డది. దేవతలందరూ అడిగారు, ఈమె ఎవరికి భార్య అవుతుంది అని. అడిగేటప్పటికీ అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎవరైతే ఈశ్వరస్య మహత్తేజ భువి భాస్కరం ఫలబుజ్జాతు గృహ్ణీయా తస్య భార్య భవిష్యతి. ఎవరైతే ఈశ్వరుని యొక్క తేజస్సు ఫలము అనే భ్రాంతితో సూర్యుని పట్టుకోబోయాడో అటువంటి ఆయనకి భార్య అవుతుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు. సూర్యుని ఫలభ్రాంతితో పట్టుకోబోయింది ఎవరు? హనుమంతుడే. కాబట్టి హనుమంతునికే సువర్చల భార్య అవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇదంతా గుర్తుకొచ్చింది సూర్యభగవానునకు. హనుమంతుని యొక్క ఈ విద్యాభ్యాసము, ఏకసంథాగ్రాహిత్వం చూసేటప్పటికి అది గుర్తుకొచ్చి, ఓహో ఈ నా కుమార్తెకి తగినటువంటి వరుడు ఈ హనుమంతుడే అని గ్రహించినటువంటి వాడై హనుమంతుణ్ణి అడిగాడు, నాయనా నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకోవలసినది, నీకు నేను కన్యాదానం చేస్తాను అన్నాడు. అంతేకాదు నీకు విద్యలు నేర్పుతున్నాను, నవవ్యాకరణాల సముదాయంలో ఇంద్రవ్యాకరణాదులు చెప్పాలి అంటే గృహస్థుడికే చెప్పాలి, కాబట్టి అందుకోసమనేనో నువ్వు వివాహం చేసుకోవలసింది అని చెప్పి సూర్యభగవానుడు అన్నాడు. అంటే ఆంజనేయ స్వామి అన్నాడు, గురుదేవా నేను బ్రహ్మచర్యంలోనే ఉండదలుచుకున్నాను, వివాహం కోరుకోవటం లేదు అనేటప్పటికీ అప్పుడు సూర్యుడు చెప్పాడు, నీ బ్రహ్మచర్య వ్రతానికి భంగము కాని రీతిగానే నా కుమార్తెను నువ్వు వివాహం చేసుకోవలసినది అని చెప్పి, అంటే గురువాక్యాన్ని తిరస్కరించకుండగా ఆ సువర్చలని వివాహం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇది ఎప్పుడు జరిగింది? జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు జరిగింది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు హనుమత్